హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ప్రేమ ఎంత మధురమో అంత కఠినమైంది, ఒక్కొక్కసారి ప్రమాదకరమైంది కూడా. ప్రేమలో కొన్ని రకాలు ఉన్నాయి. ఒకరినొకరు ఇష్టపడి ఒకరినొకరు ప్రేమించుకోవడం, వన్ సైడ్ లవ్ స్టోరీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ గురించి మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ట్రయాంగిల్ లవ్ స్టోరీస్లో కథ ఏ మలుపు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. మరి సాధారణ ప్రజలే ప్రేమించుకుంటారా? పోలీసులు ప్రేమించుకోరా అంటే ఎందుకు ప్రేమించుకోరు? కాకి డ్రెస్సు వెనకాల కూడా ఒక ప్రేమించే మనస్సు ఉంటుంది. ఒక కాకి ప్రేమించిన తర్వాత, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిన తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగాయన్నది ఈరోజు నేను చెప్పబోయే నిజమైన కథ. మధ్యప్రదేశ్లోని ధార్ అనే జిల్లాలో పల్లవి అనే ఒక యువతి ఉండేది. పల్లవి చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండేది, చదువులో ఫస్ట్గా ఉండేది. పల్లవికి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలనేది చిన్నప్పటి కల. దానికి తగ్గట్టుగానే చదువుకుంది. పోలీస్ కానిస్టేబుల్కి నోటిఫికేషన్ పడితే అప్లై చేసింది. చివరికి 2018వ సంవత్సరంలో పల్లవి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయింది. పోస్టింగ్ కూడా వచ్చింది. వెళ్ళి జాయిన్ అయింది. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. 2020 సంవత్సరం వచ్చింది. పల్లవి జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. తన జాబ్ని హ్యాపీగా చేసుకుంటూ ఉండేది. ఇక్కడ పల్లవి తల్లిదండ్రులు కూతురు పెళ్లిడికి వచ్చింది, పైగా ఉద్యోగం ఉంది, పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందన్న ఉద్దేశంతో పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. ఒక పెళ్లి సంబంధం కూడా చూశారు, ఖాయం కూడా చేసుకున్నారు. పెళ్లి పత్రికలు కూడా అచ్చయిపోయాయి. జనరల్గా మన దేశంలో పెళ్లి పత్రికలు ప్రింట్ అయిన తర్వాత మొదటి పెళ్లి పత్రికని దేవుడికి సమర్పిస్తారు, దేవుడికి గుడి ముందర పెడతారు. అదేవిధంగా పల్లవి తల్లిదండ్రులు తమ గ్రామంలోని గ్రామ దేవతకి పెళ్లి పత్రిక ఇవ్వడం కోసం కారులో బయలుదేరి వెళ్ళారు. గుడికి వెళ్ళారు. మొదటి పెళ్లి పత్రికని దేవుడి పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసుకుని పూజించి గుడి బయటకు వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని పల్లవి కారు ఎక్కబోతుండగా అప్పుడే అదే టైంలో బైక్ మీద వచ్చిన ఒక యువకుడు బైక్ దిగాడు. తన జేబులో నుంచి పిస్టల్ తీసి పల్లవి వైపు గురి చూసి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. బుల్లెట్ పల్లవి మెడని రాసుకుంటూ వెళ్ళిపోయింది. ఈ హఠాత్ పరిణామానికి పల్లవి దిగ్భ్రాంతి గురైంది, కుప్పకూలి కింద పడిపోయింది. పల్లవి తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు షాక్కి గురై ఎవరు కాల్చారో ఏంటా అని చూస్తే ఎదురుగా బైక్ మీద ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడు మళ్ళీ తుపాకీతో తన ఛాతీ గురి పెట్టుకుని మరొక రౌండ్ కాల్చాడు. తన ఛాతీలకి బుల్లెట్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్ పరిణామానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్కి గురై ఏం జరిగిందని చివరికి తేరుకుని పల్లవిని ఆ యువకుని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. బహుశా గుడి ముందర కాల్పులు జరపడం వల్ల భగవంతుడి దయ ఉందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఇద్దరు ప్రాణాలతో బతికి బయటపడ్డారు. పల్లవి కోలుకుంది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. ఇక్కడ కాల్పులు జరిపిన యువకుడి పేరు కరణ్. కరణ్ కూడా అదే జిల్లాకి చెందినవాడు. కరణ్ పల్లవిని ప్రేమించాడు, మనస్ఫూర్తిగా ప్రేమించాడు. కానీ వన్ సైడ్ లవ్. ఎప్పుడు కూడా తన ప్రేమని పల్లవి ముందు వ్యక్తపరచలేదు, చెప్పలేదు. ఒకవేళ చెబితే పల్లవి ఎక్కడ కాదుంటుందేమోనన్న భయంతో ఎప్పుడు కూడా తన ప్రేమని వ్యక్తపరచలేదు. చాలామంది కూడా ప్రేమని వ్యక్తపరిస్తే ఎక్కడ కాదుంటుందేమోనన్న ఉద్దేశంతో చాలామంది తమ ప్రేమని వ్యక్తపరచరు. అందులో కూడా ఈ కరణ్ ఒకడు. చివరికి పల్లవికి పెళ్లి సంబంధం కుదిరింది. ఈ సంగతి తెలుసుకున్న కరణ్ పల్లవి దగ్గరికి వచ్చి అప్పుడు తన ప్రేమను వ్యక్తపరిచాడు. అప్పుడు పల్లవి, ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది, నాకు పెళ్లి సంబంధం కుదిరింది, పెళ్లి పత్రికలు కూడా అచ్చయిపోయాయి, కాబట్టి ఇప్పుడు నేనేమి చెయ్యలేను అని చెప్పడంతో కరణ్ తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు, తీవ్ర నిరాశ చెందాడు. ఆ తర్వాత పెళ్లి పత్రికల్ని గుడిలో ఇవ్వడానికి వెళ్తుందన్న సంగతి తెలుసుకున్న కరణ్ తనకి కాని పల్లవి మరెవరికి దక్కకూడదన్న ఉద్దేశంతో పల్లవిని చంపేసి తను కూడా చనిపోవాలనుకున్నాడు. దాంట్లో భాగంగా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. కానీ అదృష్టవశాత్తు ఇద్దరు బతికి బయటపడ్డారు. ఎప్పుడైతే కరణ్ హాస్పిటల్లో కోలుకున్నాడో పోలీసులు వచ్చి కరణ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇక్కడ పల్లవి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ తన డ్యూటీలో జాయిన్ అయిపోయింది. కాకపోతే పెళ్లి సంబంధం చెడిపోయింది. ఎందుకంటే కరణ్ అన్న యువకుడు పల్లవిని ప్రేమించాడు, తుపాకీతో కాల్పులు జరిపాడు. రేపొద్దున్న పెళ్లి జరిగితే ఎక్కడ పెళ్లి కొడుకును కూడా చంపేస్తాడన్న భయంతో వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. జనరల్గా పల్లెటూళ్ళలో ఇటువంటి పట్టింపులు ఎక్కువ. దాంతో పెళ్లి చెడిపోయింది. పల్లవి మళ్ళీ డ్యూటీలోకి జాయిన్ అయింది. తన డ్యూటీ తాను చేసుకోసాగింది. 2021 వచ్చేసింది. పల్లవికి మరో జిల్లాకి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఒక పోలీస్ క్వార్టర్ ఇస్తే ఆ పోలీస్ క్వార్టర్లో పల్లవి ఒంటరిగా ఉండేది. అదే పోలీస్ స్టేషన్లో దీపాంకర్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు. ఇక్కడ దీపాంకర్ గురించి చెప్పాలంటే దీపాంకర్ ఉత్తరప్రదేశ్కి చెందినవాడు. దీపాంకర్ కూడా చదువులో చాలా బాగా ఫస్ట్గా ఉండేవాడు. సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తూనే యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాడు. ఐపీఎస్ కావాలనేది దీపాంకర్ లక్ష్యం. దీపాంకర్
ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక టీచర్ని ప్రేమించాడు, ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్లో ఇక్కడ పోలీస్ స్టేషన్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. భార్య ఉత్తరప్రదేశ్లో ఉండేది. ఇక్కడ దీపాంకర్ కూడా తనకిచ్చిన పోలీస్ క్వార్టర్స్లో ఒంటరిగా ఉండేవాడు. ఒకే పోలీస్ స్టేషన్లో పనిచేస్తుండడం వల్ల పల్లవికి దీపాంకర్కి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమక్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరు తరచూ తమ క్వార్టర్స్లో కలుసుకునేవారు. ఈ క్వార్టర్స్లో కలుసుకునే క్రమంలో ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం దాదాపు 1.5 సంవత్సరం కాలం పాటు సాగింది. 2023 సంవత్సరం వచ్చేసింది. జైలుకి వెళ్ళిన కరణ్ 2023 అక్టోబర్ నెలలో జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత పల్లవి గురించి ఆరా తీశాడు, పల్లవి గురించి వెతికాడు. చివరికి పల్లవి ఎక్కడుందో తెలుసుకుని పల్లవి దగ్గరికి వచ్చి తన ప్రేమని వ్యక్తపరిచాడు. నేను నిన్ను తుపాకీతో కాల్చింది నిన్ను ప్రేమించడం వల్ల, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. కాబట్టి నువ్వే నాకు దక్కాలి, నాకు దక్కని నువ్వు మరెవరికి దక్కకూడదన్న ఉద్దేశంతో నీ మీద కాల్పులు జరిపి ఆ తర్వాత నేను కూడా చనిపోవాలనుకున్నాను. కానీ ఇద్దరము బతికాము. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీ పేరుని నేను నా గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాను. కావాలంటే చూడని తన గుండెల మీద పల్లవి పేరుని పచ్చబొట్టు పొడిపించుకున్నది పల్లవికి చూపించాడు. అలా ప్రతిరోజు వచ్చి తన ప్రేమని పల్లవి దగ్గర వ్యక్తపరుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో పల్లవికి కరణ్ మీద ఇష్టం ఏర్పడింది. అరే, కరణ్ తనని ఎంతగానో ప్రేమిస్తున్నాడా, తన పేరుని తన గుండెల మీద పచ్చబొట్టు పెట్టుకున్నాడా, తన కోసం ప్రాణాలు కూడా తీసుకోవడానికి సిద్ధపడ్డాడా అని పల్లవి క్రమక్రమంగా కరణ్ అంటే ఇష్టం ఏర్పడింది. ఇక్కడ మరోపక్క దీపాంకర్తో సంబంధం పెట్టుకుంది. దీపాంకర్తో కూడా లవ్ స్టోరీ నడిపిస్తూ ఉంది. ఇక్కడ కరణ్ కూడా పల్లవి క్వార్టర్స్కి వస్తూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో కరణ్కి పల్లవికి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఇలా ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తూ ఉండేది. ఈ క్రమంలో కరణ్కి పల్లవి తరచూ ఒక వ్యక్తితో ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది, ఎక్కువసేపు ఒక వ్యక్తిని కలుసుకుంటుంది. ఎవరా అని అనుమానం వచ్చి ఇదే విషయం పల్లవిని అడిగితే చచ్చచ అలాంటిది ఏమీ లేదు, అతను నా బాస్, సబ్ ఇన్స్పెక్టరు, మేము ఒకే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాం కదా, అందుకే అతన్ని కలుసుకుంటున్నాను, అంతకు మించి ఏమీ లేదని నమ్మపలికింది. కరణ్కి ఎక్కడో అనుమానం. ఇక్కడ దీపాంకర్కి కూడా కరణ్ గురించిన విషయం తెలిసిపోయింది. కరణ్ ఒకసారి 2020 సంవత్సరంలో పల్లవి మీద కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు, జైలుకి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ తన పల్లవిని కలుసుకున్నాడన్న సంగతి దీపాంకర్కి కూడా తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలని దీపాంకర్ కూడా ఆలోచిస్తున్నాడు. ఇలా కాలం గడుస్తుంది. 2024 సంవత్సరం వచ్చేసింది. ఇక్కడ ఇద్దరి మధ్య నలిగిపోతున్న పల్లవి చివరికి కరణ్ వైపే మొగ్గు చూపింది. ఇక్కడ దీపాంకర్ చూస్తే పెళ్ళయింది, భార్య ఉంది. ఇక్కడ కరణ్కి పెళ్లి కాలేదు, తనంటే ఎంతో ఇష్టపడుతున్నాడు, తనని బాగా చూసుకుంటాడన్న ఉద్దేశంతో కరణ్ని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని నిశ్చయించుకుని ఇదే విషయాన్ని దీపాంకర్కి చెప్పడం కోసం దీపాంకర్కి కాల్ చేస్తే దీపాంకర్ కొన్ని అనుమానాలతో పల్లవిని కలుసుకోలేదు. చివరికి పల్లవి కరణ్తో, చూడు కరణ్, నేను నిన్ను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనుకుంటున్నాను, కానీ మరోపక్క చూస్తే ఆ దీపాంకర్ ఉన్నాడు, నేనేం చేయాలి, వాడు అసలే నా బాసు, రేపొద్దున నాకేమన్నా కష్టాలకి ఇబ్బందులు గురి చేస్తాడేమో అని చెప్తే అప్పుడు కరణ్, నువ్వేమీ కంగారు పడకు, మన ఇద్దరం కలిసి దీపాంకర్కి నచ్చజేద్దాం, నువ్వు దీపాంకర్ని రమ్మని చెప్పు, నేను మాట్లాడతానని చెప్పడంతో పల్లవి దీపాంకర్కి ఈ నెల అంటే సెప్టెంబర్ 10వ తారీఖు దీపాంకర్కి కాల్ చేసి అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మని చెప్పింది. దీపాంకర్కి ఎక్కడో అనుమానం, ఒకవేళ వెళ్తే కరణ్ కూడా ఉంటాడేమో, అసలే పల్లవి మీద కాల్పులు జరిపినాడు, తనను తాను కాల్చుకున్నాడు, ఎక్కడ తనకు కూడా హాని చేస్తాడమన్న భయము ఒక పక్క దీపాంకర్లో ఉంది. కానీ ఏ విషయం తేల్చుకుందామన్న ఉద్దేశంతో మొత్తానికి దీపాంకర్ పల్లవి ఎక్కడికి రమ్మందో అక్కడికి తన మోటార్ బైక్ మీద వెళ్ళాడు. అప్పటికే కరణ్, పల్లవి ఇద్దరు కారులో వెయిట్ చేస్తున్నారు. దీపాంకర్ వచ్చిన తర్వాత పల్లవి, కరణ్ ఇద్దరు కారు దిగి దీపాంకర్ దగ్గరికి వెళ్ళారు. పల్లవి దీపాంకర్తో కరణ్ చూపిస్తూ, ఇతను నేను ఇద్దరము ప్రేమించుకున్నాం, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, కాబట్టి ఇక నీ జీవితం నీది, నా జీవితం నాది, మా జీవితంలోకి నువ్వు ఇక అడుగు పెట్టుకో అని చెప్పింది. అప్పుడు కరణ్ కూడా దీపాంకర్తో, చూడు బ్రదర్, మేమిద్దరము ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకోబోతున్నాము, ఈ పల్లవి నాది, నాకు దక్కంతే మరెవరికి దక్కడానికి వీల్లేదు, నేను చనిపోవడానికల్లా సిద్ధమే పల్లవి కోసం, నేను ప్రాణాలు తీసుకోవడం కూడా వెనుకాను, అటువంటిది నువ్వు మా మధ్యలోకి వచ్చావంటే నీ ప్రాణం కూడా తీసేస్తాను, కాబట్టి నువ్వు ఇక మీదట నీ దారి నువ్వు చూసుకో అని చెప్పాడు. కానీ ఇక్కడ దీపాంకర్కి
పల్లవి మీద మోజు, పైగా దాదాపు 1.5 సంవత్సర కాలంగా సంబంధం పెట్టుకున్నాడు. పల్లవిని వదులుకోవాలని దీపాంకర్కి లేదు. దాంతో కొద్దిగా నసిగి మరి నాకు కూడా పల్లవి అంటే ఇష్టం, మరి సర్లే తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత డిస్కషన్ చేసుకుందాం, తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి దీపాంకర్ తన బైక్ని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. కరణ్ కార్ దగ్గరికి వచ్చాడు, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. పల్లవి డ్రైవింగ్ సీట్ పక్క సీట్లో కూర్చుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు, సైగ చేసుకున్నారు. ఆ తర్వాత కరణ్ కారుని పోనిచ్చాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ముందుగా వెళుతున్న దీపాంకర్ బైక్ కనిపించింది. అలా వెళుతున్న కొద్దీ కరణ్ ఆ బైక్ని వెంబడించాడు. ఆ తర్వాత 100 కిలోమీటర్ల స్పీడ్తో వెనుక నుంచి దీపాంకర్ బైక్ని వేగంగా ఢీ కొట్టాడు. ఆ వేగానికి దీపాంకర్ బైక్ నుంచి ఎగిరిపడి కారు బోనెట్ మీద పడ్డాడు. అయినా సరే కరణ్ కారుని ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడు. బోనెట్ మీద దీపాంకర్ పడున్నాడు. మరోపక్క బైక్ కారు కింద ఉంది. అయినా సరే అలాగే 30 మీటర్ల దాకా పోనిచ్చిన తర్వాత అప్పుడు దీపాంకర్ ఎగిరి రోడ్డు మీద పడిపోయాడు. బైక్ కూడా కారు నుంచి విడిపోయింది. కరణ్ అదే వేగంతో కారుని ముందుకు పోనిచ్చి కొన్ని కిలోమీటర్ల తర్వాత ఒక పోలీస్ స్టేషన్ ముందర కారు ఆపాడు. కారులో నుంచి కరణ్, పల్లవి ఇద్దరు దిగారు. పల్లవి నేరుగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుని, నా పేరు పల్లవి, నేను కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నాను. మేము కారులో వస్తుంటే ఒక బైక్ మాకు అడ్డుగా వచ్చింది, మేము యాక్సిడెంట్ చేశాము. ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి నేను ఒక కానిస్టేబుల్ కాబట్టి బాధ్యత నా మీద ఉంది, అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి కరణ్, పల్లవి ఇద్దరు వెళ్ళిపోయారు. పోలీసులు కంప్లైంట్ ఏదైనా నమోదు చేసుకున్నారు. ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందో తెలుసుకుని అక్కడికి బయలుదేరారు. ఇక్కడ ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడే పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ ముందరే ఈ యాక్సిడెంట్ జరిగింది. పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకుంటున్న వారు, అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది స్థానికులు వీళ్ళందరూ యాక్సిడెంట్ చూసి హుటాహుటిన గాయపడిన దీపాంకర్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ తీవ్ర గాయాలు అవడంతో హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపు దీపాంకర్ చనిపోయాడు. మరోపక్క పోలీసులు కేసు అది నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ అనేది పరిశీలించారు. పెట్రోల్ బంకులో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఆ ఫుటేజ్ని పరిశీలిస్తే కారు కావాలనే యాక్సిడెంట్ చేసినట్టుగా అందులో చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యింది. యాదృచ్ఛికంగా యాక్సిడెంట్ కాలేదు, కావాలనే యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒకవేళ యాదృచ్ఛికంగా జరిగితే యాక్సిడెంట్ అయిన తర్వాత కారును ఆపుతారు. కానీ వీళ్ళు కారు ఆపకుండా అదే వేగంతో వెళ్ళిపోయారు. మరోపక్క పల్లవి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఈ సంగతి తెలుసుకున్న పోలీసులు సైలెంట్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్లో 2020 సంవత్సరంలో కరణ్ పల్లవి మీద కాల్పులు జరపడం, ఆ తర్వాత తనను తాను కాల్చుకోవడం, జైలుకి వెళ్ళడం, ఈలోపు పల్లవికి దీపాంకర్కి మధ్య ప్రేమ ఏర్పడడం, వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏర్పడడం, ఆ తర్వాత కరణ్ జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పల్లవిని కలవడం, వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏర్పడడం, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి తెలుసుకున్న పోలీసులు అప్పుడు పల్లవిని, కరణ్ని ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఒక రోజంతా తమదైన శైలిలో విచారించేసరికి పల్లవిక చేసేదేమీ లేక జరిగిన నిజాన్ని ఒప్పుకొని నేరాన్ని ఒప్పుకుంది. పోలీసులు పల్లవి మీద, కరణ్ మీద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇక్కడ కరణ్ 2020 సంవత్సరంలో పల్లవిని తనదాన్ని చేసుకోవడం కోసం తనకి దక్కంది మరెవరికి దక్కకూడదన్న ఉద్దేశంతో కాల్పులు జరిపాడు, జైలుకి వెళ్ళాడు. బెయిల్ మీద బయటకు వచ్చాడు. రెండోసారి పల్లవిని తనదాన్ని చేసుకోవడం కోసం ఇన్స్పెక్టర్ని హత్య చేశాడు. ఇక్కడ దీపాంకర్ కూడా పెళ్ళయింది, ఆ ఇన్స్పెక్టర్కి భార్య ఉంది. సరే, ఇక్కడ పల్లవితో సంబంధం పెట్టుకున్నాడు. కానీ ఆమె ప్రేమికుడు జైలు నుంచి బయటకు వచ్చాడు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అని తెలిసినప్పుడు అతను మీ దారి మీరు చూసుకోండి, ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి అని తప్పుకొని ఉంటే పోయేది. కానీ దీపాంకర్ కూడా పల్లవిని వదులుకోవడం ఇష్టం లేదు. ఇక్కడ ఈ పల్లవి అనే అమ్మాయి కూడా 2018 లేదా 2020 సంవత్సరంకు ఆమె జీవితంలో ఎటువంటి ప్రేమ లేదు, ఎటువంటి ప్రేమికుడు లేరు. తల్లిదండ్రులు చూపించిన సంబంధాన్ని హ్యాపీగా చేసుకునేది. కానీ ఈ కరణ్ అన్నవాడు జీవితంలో ప్రవేశించాడు. ఆ తర్వాత దీపాంకర్ ప్రవేశించాడు. ఇద్దరితో ప్రేమ నడిపింది, చివరికి జైలు పాలైంది. ఇప్పుడు కరణ్, పల్లవి ఇద్దరు జీవితంలో కలుసుకోలేరు. ఎందుకంటే ఇద్దరి మీద కేసుంది. భవిష్యత్తులో ఎటువంటి శిక్ష పడుతుంది ఏంటనేది మనం వేచి చూడక తప్పదు. అలా 10 మందికి నీతి చెప్పాల్సిన పోలీసులే, 10 మందికి న్యాయం చెప్పాల్సిన పోలీసులే దారి తప్పి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇలా విశాంతంగా ముగియడం నిజంగా శోచనీయం. ఇది ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరో కథతో, నిజమైన కథతో మళ్ళీ నేను మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.